ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ అయ్యారు. నిన్న మా పిల్ల వస్తున్నది మామ కలవనికే, బట్ లంజోడుకంది రాలేదు. గట్ల ఎందుకు అనుకుంటావు రాపోటి? వాళ్ళ అయ్య 2 దెంగిట్లో కూసోబెట్టినేమో. నాకు తెలుసు ఆన్ పిల్ల ఇంకోని సెట్ చేసుకుంది, వీనికి గుద్దలేవదు గుడిచగప్పదని. ఓ మై గాడ్ బేబీ, ఎక్కడ పోయినవే నీ గుద్దల మొడ? ఫోన్ లేదు, మొడ్డ లేదు. నిన్న కలుస్తా అన్నావు, ఇయ్యాల కనిపిస్తున్నావు. నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చిరు బేబీ. మరి పీకినవా ఎవరినైనా చేతులేనవి? ఫోన్ చేసి చెప్తే కాదా? యువతల మేము ఎర్రిపప్పలమా? నీకోసం ఎదురు గుద్ద కాయ కాసింది. నేను చెప్పేది ఏంటి? నీ గుడ్లు గుద్దలకు జారుతాయి బేబీ. అల్లని చూడనికి వచ్చిర్రు. అమ్మతో నీకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా బేబీ? నీ గుద్దరా గుద్ద ఆగిలోడ. నాకు నిన్న పెళ్లి చూపులైనాయి. నువ్వు నన్ను కాదని ఇంకోని వేసుకున్నావు అనుకో, నీ తలకాయ వాళ్ళ దింగతా, అని తలకాయ వాళ్ళ దింగతా. నన్ను కాదని నువ్వు ఇంకోని వేసుకున్నావు అనుకో, నేను గుద్ద వాళ్ళకి దాగి వచ్చి మీ ఇంటికి వచ్చి ఒక్కొక్కని గుద్దల సీసా నూకుతా. ఆగం అంగడ దింగతా మీ ఇంటికి వచ్చి. పీకినవుతాయి పిల్లాతులు. మా అమ్మను మా అయ్యను చూసేనే కొట్టాలనుకుతే నీకు. వాడైతే నీకంటే గుద్దవాళ్ళు కూడా బేబీ. నేను వాడినే వేసుకుంటా, నాకు అసంటి వాడు దొరకడు. నీ గుద్దాన్ని కర్రగాడిదలు దెంగ, నువ్వు కథలు దెంగకు. నడు మీ అయ్యకి చెప్దాం నేను నువ్వు గుద్దవాళ్ళ ప్రేమించుకుంటున్నావని. మా అయ్య గుద్దవాళ్ళ డేంజరు. బెల్ట్ అందుకొని మెడకు ముడేసి నిన్ను జావ దెంగుతాడు. నీ అవ్వ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయలేవు. నువ్వేం చేద్దామన్నా మా నాయన ఒట్టకాయలు తప్ప ఏం అందుకోలేవు. ఓ పని చేయరా పోటీ, లేచిపోయి పెళ్లి చేసుకోరి. లవ్ మ్యారేజా? బట్ పెళ్లి చేసుకొని ఎక్కడి దిక్కు దెంగేయాలి? చక్కగా మీ ఇంటికి దెంగేరా పోటీ పెళ్లి చేసుకొని. అమ్మతోడు మా ఇంటికా? వానయ్య మన గుద్దల గడ్డపార నూకుతాడు మామ. వాడు గిట్ట పెళ్లి చేసుకుని ఇంటికి పోతే. నీ గుద్దరా గుద్ద ఆకిలోడా. పిల్లల్ని పట్టుకోపోయి పెళ్లి చేసుకుని ఇంటికి పోతే గుద్ద వల్ల కూడా సపాట్లు కొడతారా? అయినా ఏం కాదు నా మొడ్డ, మా అంటే 4 దెబ్బలు కొడతారు. నరుకుతారా చంపుతారా? చంపితే ఇద్దరిని చంపేయమని చెప్తా. మళ్ళా మా వాళ్ళు నన్నే చంపిరు అనుకో, ఇది పోయి ఇంకోని పెళ్లి చేసుకుని నిమ్మతంగా ఉంటది. అప్పుడు ఎర్రిపాప నేనేగా. ఓ పిల్ల, నువ్వు పోయి బ్యాగ్ చదువుకొచ్చుకోపో. గుద్ద ఆధార్ కార్డు పట్టుకొచ్చుకో, మళ్ళీ దెంగుతారు లేకుంటే. అవును బేబీ, ఆధార్ కార్డు ఖచ్చితంగా తెచ్చుకో, మళ్ళీ ఏజ్ లేదంటారు మనకు. సంచులు చదువుకొని చక్కగా కోటు కాడికి వచ్చేసేయి. పిల్లలు చెప్పుర్రి, ఏం కావాలి? చాక్లెట్లు తింటారా? నీ గుద్ద, మేము ఇంకా చిన్న పిల్లలు, మా చాక్లెట్ తిన్నకే. మాకు చాక్లెట్ అర్థమేమదు. సరే దెంగేరి, మరి ఏం పని ఉంది మీకు ఈడ? ఏం పీకనికి వచ్చారు? లాయరు, మేమిద్దరం గుద్ద వాళ్ళకి లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందామని వచ్చినాం. చిన్న పిల్లల పెళ్లిళ్ళు చేయమీడ మేము. నడు దెంగేరి ఇంటికి. ఓ నీ గుద్ద, నేను చిన్న పిల్ల గాని కాదు, నా గుద్ద కింద 25 ఏళ్ళు వచ్చినాయి. ఈ పిల్లకు ఇందాకనే 18 సంవత్సరాలు నిన్నాయి. అప్పుడే మీ ఆతులు గడ్డపార్లు అయినాయి ఆరా పెళ్లిళ్ళు చేసుకోనికి. నువ్వు నూనె ప్యాకెట్ కొనవారు ఎప్పుడైనా నీ గుద్ద? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని దాన్ని ఏం సాగుతావు? ఇంటికి రాయేడా కడతావు, నీ గుద్దేడా కడుక్కుంటావు. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంట్లో గుద్దరేగా సరుకులు అవన్నీ తెచ్చేసరికి నీ గుద్ద కాయ కాస్తుంది. నువ్వు ఇక దాన్ని ఏడా చూసుకుంటావు? ఒక్కసారి ఆలోచించు, పెళ్లి చేసుకునే ముందు ఇన్ని గుద్దల బాధలు అవసరమా నీకు? ఇగో లాయరు, నాకు ఇంతకంటే మంచి పిల్ల దొరకదు. అసలే ఇది ఇంకోని చేసుకోనికి రెడీగా ఉంది. అష్టమో కష్టమో దీన్నే చేసుకుంటా. సరే నీ ఇష్టం అయ్యా, పోయి గుంతలో దూకుతా అంటున్నావు. పెట్టు లగం పెట్టు నాకు దీనికి. నమస్తే లాయరు. నమస్తే మీరెవరు? లాయరు, నాకు ఈ పెళ్లికి అస్సలు సంబంధం లేదు. నేను కార్ డ్రైవింగ్ వచ్చిన వీళ్ళకి. ఓ నీ గుద్ద, ఎందుకు రాబోదని చెప్తున్నావు? లాయరు, మేము ముగ్గురం జాన్ జబ్బలం. ఒకందొకడు విసుకుంటాం, ఒకందొకడు పట్టుకుంటాం. ఓ నీ సోపతి గుద్దల మొడ్డ, అవన్నీ అడిగిన అర్రాయన. అంతేకాదు లాయరు, ఈ పెళ్లికి పెద్ద కర్త కర్మ క్రియ సాక్షి అన్ని వీడే. తమ్ముడు భద్రం, నీ గుద్ద బట్టలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఈ పిల్లగాని దిక్కోలు కొడతారు, గప్పిల్ల దిక్కోలు కొడతారు. నీ పేరేం పేరమ్మా? చెకోడి. బాబు నీ పేరేం పేర్రా? బెట్టు. నువ్వు చెప్పమ్మా. ఈ పిల్లగాడు నిన్ను బలవంతం చేస్తుండా పెళ్లి చేసుకోమని? నేను గుద్ద వాళ్ళు దిందాం. బలవంతం ఏం లేదు. అరే నువ్వు గీవనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావారా? నా ముఖాన్ని ఇంకొకటి దేకదు, ఇదే దేకుతుంది. దీన్నే చేసుకుంటా పెళ్లి. షెకోడి, నీదొక ఫోటో కావాలమ్మా. సిగ్గులేదురా నీకు? ఆడపిల్లల ఫోటో అడుగుతున్నావు? ఓ మూతి మాసిందాన్ని ఆగుతావా? నీ ఫోటో తీసుకొని నేను గుద్దలో పెట్టుకుంటానా? ఈ ఫామ్ రతికేయాల నీ ఫోటో.
ఇక పట్టు ఫోటో. నీ ఆధార్ కార్డు కూడా ఇయ్యమ్మా. ఆధార్ కార్డు తేలే. ఓ పిచ్చి గుద్దగా ఎందుకు తేలే చెప్పినాగా ఆధార్ కార్డు తెమ్మని. నీ అమ్మ గల్ల ఫోటో బాలేదు బేబీ గందుకే తేలే. ఓ నీ ఎడ్డి గుద్దదానా, నీ ఫోటో ఏమన్నా బ్యానర్ లేపిస్తున్నావా? నీ ఆధార్ కార్డుల ఫోటో బాలే అంటున్నావు. ఆధార్ కార్డు ఇప్పుడు అవసరం ఈడ. మరి ఎట్లా మరి ఇప్పుడు పోయి తీసుకొస్తారు ఆధార్ కార్డు? ఇది ఇప్పుడు ఇంటికి పోయిందనుకో వాళ్ళ అయ్య పొక్కిలు వాళ్ళ కొడతారు మూతి ముక్కు. ఈ ఓటర్ ఐడి నడుస్తుందా? ఇవ్వండి అది ఓటర్ ఐడి. మా తాతది. ఒట్టకాయల వీరయ్య. ఓ మీది ఒట్టకాయల వంశమా తల్లి? ఈ ఓటర్ ఐడి కార్డు నడవదు గానీ ఇంకేమైనా కార్డులు ఉన్నాయా? ఉన్నాయి. ఏం కార్డు ఉందమ్మా? జియో సిమ్ కార్డు ఉంది. ఓ కొడుక దీన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటారు అయ్యా? దీనికి దిమాగ్ గుద్దలు ఉంది. లాయరు ప్రూఫ్ కోసం మా అమ్మ నాయన ఫోటోలు ఉన్నాయి తీసుకోరి. ఇక్కడ ఏరి సిగ్నేచర్ పెట్టిర్రు ఇక ఇద్దరు. ఇక మీ పెళ్ళి అయినట్టే. గుడికి పోయి దేవునికి దండం పెట్టుకొని తాళి కట్టి దండాలు మార్చుకోరి. A few moments later. ఏమే పెళ్ళామా ఉన్నవా? ఎక్కడ పోయినవే? ఏం పుట్టింది రోగం? ఈయనే ఉండగా. ఈయనే ఉన్నవా? మరి వలుకుతలేవేందే? నా చెవులో ఉన్న దెంగిన గట్ల రుతున్నావు. చిన్నగా పిలిస్తే కాదా? నీకు మంచి శుభవార్త చెప్తా. ఈ కర్రా శుభవార్తనా? ఏంటిది? అదేనే మన ఊర్లో ఒట్టకాయల వీరయ్య కూతురు లేదా? వాన్ కూతురు వంతోన లేచిపోయిందాడా? అవునా? నేను అప్పుడే అనుకున్నా ఆ పిల్ల వంతోన పోతుందని. మస్తు మంది పొరగాలతో తిరుగుతుంది ఆ పిల్ల. వాళ్ళ ఇంట్లో ఆ పిల్లని మస్తు ఇష్టపడతారంటనే. గా పిల్ల ఇంత పని చేసింది. ఇప్పుడు కా పిల్లని ఓడి చేసుకున్నామని కానీ జీవితం నాశనమే అండి. పాపం ఎవడు చేసుకున్నావు ఏమో. సర్ప్రైజ్. ఓ కొడుక్క గా ఒట్టకాయల వీరయ్య కూతురు గారా ఇది? అవును డాడీ వాళ్ళ పిల్ల నేను పెళ్లి చేసుకున్నా. ఏం తమాషా దింగుతున్నావారా? అమ్మతో డాడీ నిజంగానే చేసుకున్న పెళ్లి. ఓ నీ గుద్దా లేచిపోయి పెళ్లి చేసుకున్నావా? అవును డాడీ. చల్ దెంగే నేను ఆ పిల్లని నా ఇంట్లో ఉండనియను. నువ్వు టెన్షన్ పడకు మావా, నేను బిట్టిగాని గుండెలుంటా. అయితే దెంగేయి అని గుండెకు బొక్క పెట్టి అని గుండెలకు దెంగేయి. ఓ పిల్ల వీడిని నమ్మే చేసుకున్నావా పెళ్లి? మావా నమ్మే చేసుకున్నా నేను పెళ్లి. ఈ లంగా గుద్దని దెంగ వీడు లంగా వాడుకో. వీడు నీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నారా బిట్టు. మంచి కట్నం ఇచ్చే పిల్లని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నా. మొత్తం గంగల పాలు చేసినావు. దీని చేతులుగా ఇదే నీకేదో మాయ చేసింది. నీ అవ్వ నేను కూడా నా పెళ్లికి గుద్దవాళ్ళ కలలు కన్నా. మా మామగాడు ఏమో పిక్ పెడతాడని. బుల్లెట్ బండి అన్నారు, 5 లక్షల కట్నం అన్నారు, 10 తులాల బంగారం అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది లేదు, పీకింది లేదు. నీ అవ్వ ఇస్తాను అని గుద్దరా మొడ్డ. అంటే నువ్వు ఇప్పుడు మా అయ్యనే కదా తిడుతుంది? పెట్టేటప్పుడు పెట్టడా? దెంకపోతుండా? ఎక్కడైనా పెడతానే అంటుండగా. మీరెందుకు ఇప్పుడు కొట్లాడుతారు? అరే నిన్ను పాత చెప్పు వాడి దెంగుతారా? నువ్వు చేసిన పెంటకు ఇప్పుడు మా ముఖాన ఉమ్మేస్తారు జనాలు. ఓ పని చేయొద్దమ్మా, నువ్వు బయటికి పోయినప్పుడు నీ ఎమ్మటి ఒక వాటర్ బాటిల్ పెట్టుకోపో. జనాలు నీ ముఖం మీద ఉమ్మేసిన ఎమ్మటే కడుక్కో. ఓ నీ కొంపని దెంగ నువ్వు నోరు మూసుకోవే. నువ్వు ఎందుకు మా అమ్మని గెలుకుతున్నావు? ఇగో అంకుల్, ఇగో ఆంటీ, ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది. పెళ్లి అయితే అయిపోయింది. ఇప్పుడు గా పిల్లనేమనలేం, వాడినేమనలేం. వాని గుద్దసావు వాడు వస్తాడు. క్షమించి వదిలేసేర్రీగా. చిన్న మనసు లేదు, పెద్ద మనసు లేదు. గుద్దలేదంతా గద్దెలకి ఎగురుతావు. తెంగే నువ్వు ఇడికెళ్ళి ఫస్ట్. మీ సపోర్ట్ చేయబట్టి ఇట్లా ఇంటి పాడుకోవు. ఈ పాడుకోనికి చెప్పిన అప్పుడే మంచిగా మామ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తారా అని పోయి పిచ్చకుంట్లో దాన్ని పట్టుకొచ్చిండు. పెట్టారే నా మాటిని దినిసిపెట్టి దింగు. మామ కూతురు ఇంకా మంచిగా ఉంటుంది గడ్డకి. ఈ రిమోకంది ఏమో ఉంది. అత్తమ్మ నువ్వు నన్నేమన్నాను? ఇప్పుడు నా అమ్మ కూడా ఆయన నువ్వు మార్చాలని చూడకు. నాకు తిక్క దెంగితే అత్తమని కూడా చూడను. ఏంటి అత్తమని రెచ్చిపోతున్నావా నువ్వు? ఏంటి నువ్వు చూసేదాన్ని నీ మూతులో కట్టే? The next day. బిట్టరే నేనైతే పనులు చేయను. నాకు పనులు చెప్పిరు అనుకో మూతులు మొక్కులు వలుగుతాయి. అన్ని పనులు దానికే చెప్పుర్రి. దానికా? దేనికి చెప్పాలి? ఓ పిల్లి కుత్తుకులో పడుకోవు. నిన్ననే గారా ఓ పిల్లల్ని పట్టుకో పెళ్లి చేసుకొని వచ్చినావు. గది లేదా ఇప్పుడు మన కొంపల? అమ్మతో నాకు పెళ్ళైంది కాదు, నేను దాని గురించే మర్చిపోయినా. పాపో గుద్దోలో పనులు చెప్పిపో దాంతో ఇల్లు మొత్తం చదిరిపి. అమ్మ ఆ పిల్ల అంత గట్టిది కాదే, పనులు చేయలేదు. మెత్తటి పానం దాంది. ఓ దొంగ పాడుకోవు. అప్పుడే నీ పిల్ల నేను కేసుకొస్తున్నావులే. నేనెట్లా చేస్తున్నారా? పొద్దుగా లేచి నాది కూడా మెత్తడి పానమే. నీ అవ్వ పని 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 మెల్లగా నేర్చుకుంటుంది లేవే. మెల్లగా కాదు, కుద్దనే పెడతా నీ పిల్లంది. దానికి అన్నం పెట్టాను సున్నం పెట్టాను పని చేయకుంటే. నడు నీ పిల్లలకి చెప్పు, నడు పని చేయమని. ఏయ్ పెళ్ళామా నీ మూతికి ముద్దెట్టైనా చిక్కు చిక్కు చిందయ్యందాన్న. వావ్ పాట గుద్దవాళ్ళగా వాడినావు బేబీ. నువ్వు రైల్వే స్టేషన్ లో గిట్నే పాటలు పాడినావు అనుకో, గుద్దవాళ్ళ పైసలు సంపాదచ్చు. నీ తాసిలు గుద్దని దెంగ. నేను పాట నీకోసం పాడుతున్నా. నేను ట్రైనర్లో ఎడక దెంగటం లెక్క కొడుతున్నానే నీకు. ఏంద్రా బిట్టు కోపమైతు నువ్వు? కట్ట అందుకొని మూతి మీద దెంగుతా. అరే తురే కొడుతున్నావేందే?
ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం బావాను లేకుంటే ఏమండి అను. ఏ దెంగే నేను పెళ్లికి ముందు ఎట్లా పిలిచినానో గట్లా పిలుస్తా. బిట్టు 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 నాయి పట్టు. చేతులేనో నాతులు ఇరుక్కుపోయి ఏ డిగ్గుద్దానా మీ అమ్మ మీ అయ్య సంస్కారం నేర్పలే నీకు? ఆతులు నీతులు ఏతులు తెంగకుండా మంచి చాయ్ పెట్టే. చాయ్ మంచి ఘాటు ఉండాలి. ఘాటు ఉండాలా? షాయిలు ఇంత కారం తెంగనా గుద్దవాల ఘాటు ఉంటది. ఓ నీ అవ్వ నేను ఇంత మెంటల్ అని పెళ్లి చేసుకున్నానా? పెట్టు మంచిగా మాట్లాడి చెప్తున్నా. మెంటల్ గింటల్ అనకు, గూట్లు గూత్తలకు జారుతాయి. అబ్బా ఏం పెళ్ళం దొరికిందిరా నీకు. అబ్బా ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. ఓ పైన దేవుడా నీకు పైకి తీసుకోబో. అత్తమ్మా ఎందుకంత తొందర పడుతున్నావు? పైన నరకంలా గూతోల ట్రాఫిక్ ఉందంట. ట్రాఫిక్ క్లియర్ అయినాక పోదువుగా నుండు. అమ్మ నువ్వోవే నేను దీని సంగతి చూసుకుంటా. దీన్ని 2 దవడపెండి దెంగితే సెట్ అవుతుంది. ఏందే నోరు లేచి లేచి పడుతుంది? చెంపకు ఒక్కటి దెంగిన అనుకో. నువ్వు నన్ను కొడతా అంటే నేను ఏమైనా చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను రా. నువ్వు నా మీద చెయ్యరా. మా అన్నకు ఫోన్ చేసి నీ కాల్ చేతిగా తెంగిపిసా. అమ్మతో నీ బాంచని నీ కాలు మొక్తానే. కావాలంటే మనం రూమ్ లోకి పోయినాక నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టు. మన గుద్దల కట్టే మీ అన్నయ్యానికి మాత్రం ఫోన్ చేయకు. బట్టలు అనుకుతున్నాయా? మళ్ళీ నన్ను షాపింగ్ తీసుకుపోతావా? షాపింగా? నాకిడ గుద్దకు షెడ్డి కొనుక్కోనికనే పైసలు లేవు. నువ్వు గంత గరీబోను మా బేబీ, నన్ను షాపింగ్ కూడా తీసుకోవాలేవా? ఓ నీ గుద్ద నేను గరీబోన్నే. నాకేమైనా పండ్లు తినాలనిపించింది అనుకో నేను కొనుక్కోను. నేను గుద్ద వాళ్ళకి జ్వరం తెచ్చుకుంటా. అప్పుడు మా చుట్టాలు మా బంధువులే పట్టుకోసారు పండ్లు. దెంగి తింటా అనుకో. A few moments later. దాని జిమ్మడ అది ఎట్లుంది మీ కోడలి పిల్ల? బిట్టిగా నాదే సాకి పెంచినట్టు మాట్లాడుతుంది. వాడిని ఒక్క మాట అననిస్తలేదు. నాకెదురెదురు మాట్లాడుతుంది పిల్ల. వంకర టింకర ఒక్క మాట కూడా వింటలేదు. అది జగమొండి ఉన్నట్టుంది ఇది. నీ అవ్వ పోనీ లేవే, అరుగు మీద గుడ్డి ముసలుగులు అడుగులుతున్నావు ఒకటే. అప్పుడే కోడలు నేను కేసుకొస్తున్నావా నువ్వు కూడా? ఇగో నా తలకాయ దెంగకే పో అక్కడ. నాకు అసలే సైకిల్ వేసే పొద్దుగాలే తలకాయ దెంగితే. ఓ మై డియర్ కొత్త పిల్లమ్మా, నాకు అమ్మకు నాన్నకు చాయ్ పట్టుకురాపో. సరే బావా పట్టుకోసా. ఏంద్రా నీ పిల్లమేనా? నీ మాట బానే విన్నదిగా. నా పిల్ల మంచిదే చెప్పాగానే ఉంటది పని. ఓ నీ గుద్ద నీ పిల్లం ఎదురెదురు మాట్లాడుతుందంట. మీ అమ్మ చెప్పింది ఇంటలేదంట అసలు. అత్తా కోడలన్నాక కొట్టుకొస్తారు. వాళ్ళకి అస్సలు పడదు. మనకెందుకు డాడీ మధ్యలో. ఏ మాటకా మాట నా పిల్ల మంచిది. కట్టందుకొని దెంగ తల్లికి బాడుకోవు. గా పిల్ల మాకు ఇజ్జత ఇస్తలేదు. ఏమనంటే దమ్కీలు ఇస్తుంది. బాడుకోవు నువ్వేమో నీ పిల్ల మంచిది అంటావు. బిట్టరే చాయ్ బదులేదు ఇంట్లో కొంచెమే ఉంది. ఆ తర్వాత తీసుకొస్తా కానీ ఉన్న కాడికి దెంగు షాయిలా. చక్కెర కూడా తక్కువ ఉంది. ఇప్పుడు తెంగనా? షాయ్ వద్దు మొడ్డొద్దు పాలు వేడి చేసుకొని రాపో. మామ ఎట్లుందిరా లైఫ్? కొత్తగా పెళ్లి చేసుకున్నావు, ఫోన్ కూడా చేస్తలేవు. ఏం చెప్పమంటావు మామ? నా పిల్లం అదే పెద్ద తోప అనుకుంటుంది. ఇంట్లో ఎవ్వనికి ఇంటలేదు. ఇంట్లోతో ఒక గుద్దలమ్మ అయిపోయింది, దాంతో ఒక గుద్దలమ్మ అయిపోయింది. ఓ పని చేయరా పోటీ, మీ మామకు ఫోన్ చేయి. అదే వాళ్ళ అయ్యాకు. హలో మామ నీ పిల్ల 1 మొడ్డ కింటలేదని చెప్పు. అప్పుడు వాళ్ళ అయ్యి వచ్చి మనందరు గుద్ద వాళ్ళు దింగుతాడు. మీరిద్దరే గారా దగ్గరుండి చేసింది పెళ్లి దీనికి. అవునంకుల్ గుద్దలంటే గద్దలేక ఎగురుతారు రా బాడుకో. మీ సోపర్ల జాతిని దెంగ. అరే అంకుల్ మీ ఓడు గా పిల్ల అంటే గుద్ద పోసుకుంటుండు. జర్రుంటే సుల్లికి ముడేసుకొని చచ్చిపోయేటోడు. ఆ రోజు ఈ పొట్టోనికి ఆ పిల్లతో పెళ్లి చేయకుంటే ఈ రోజు ఆ పేపర్లో మీరు న్యూస్ చూస్తుండే. బ్రేకింగ్ న్యూస్, సుల్లికి దారం కట్టుకొని చచ్చిపోయిన ప్రేమికుడు. వీడి నాన్నే సావదెంగి జోలు మీద పేరు. పెళ్లి చేసుకొని గాలికే కంపని మా గుద్దకు కలిగించిండు. ఓ డాడీ నేనేం పాపం చేసిందనే గంతగానం? నువ్వేం చేయలేదురా పాపం నీ గుద్ద. మేమే చేసినాం పాపం. మీ అమ్మ నేను నిన్ను అన్నం అదే పెద్ద పాపం మాకు. సరే నేనే పోతా మీరే ఉండురి. సంతోషం ఏడికి ఈ ఇల్లు వదిలేసి దెంగేస్తున్నావా? అంత లేదు డాడీ, నువ్వు ఇప్పుడు గుద్దాల కోపం మీద ఉన్నావు. తర్వాత నీ పానం చల్లబడ్డానికి వస్తా. వేడి వేడి పాలు పాలవాడు వేడి చేసుకురమ్మన్నాను నిన్ను. ఏం కథలు తింటున్నావా? నీ కొడుకే చేసుకురమ్మన్నాడు పాలు వేడి. ఏంది అమ్మతో ఇంకటి మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఏతలు తెంగకు, అతులకు ముడే సావ తెంగుతా. దీనికి ఒంపందంగా ఇదైతే మన ఇంట్లో రౌడీ లేక తయారైందిరా. నీ అవ ఇదేం కొట్లాట మా అచ్చకాయ బుచ్చకాయ అనుకుంటా. కట్టాలి నెత్తులు వల్ల కొట్టుకుంటారు. అప్పుడు గుద్ద వాళ్ళకి అనిపిస్తుంది. ఓ నీ గుద్ద అరై నువ్వు మా ఇంట్లో లొల్లిపెట్టి నీకు వచ్చినావురా. సందల్లా సడేమి అన్నాడు భలే స్కామ్ తెంగుతారు అంకుల్. పెళ్లి ఓడి చేసుకుండు మీ ఓడి చేసుకుండు. లొల్లెవరు పెట్టుకుంటారు, అత్త కోడలు పెట్టుకుంటారు. మేము వాళ్ళం ఆ లొల్లని చూసి గుద్ద వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళం. ఇట్లా చిన్న కొట్టుకుంటే మంచిగా ఉండదని చెప్తున్నా. అయినా నేను అప్పుడే చెప్పిన అంకుల్ లవ్ మ్యారేజ్ వద్దురా మామ అని చెప్తే గుద్దగాడు వినలేడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా కట్నం వచ్చేది. గుద్దరేగా బడి బాసనలు పెట్టేటోళ్ళు. కొత్త కూలరు, కొత్త మంచం, కొత్త ఫ్రిడ్జ్, కొత్త బండి.
లంజోడు కానీ ఆ రోజు అట్లా చెప్పలేవు గారా ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు మామ లవ్ మ్యారేజ్ చేసుకో గుద్దవాళ్ళు ఉంటుంది అన్నావు గుద్దవాళ్ళు ఉందిగా ఇప్పుడు. 1 రోజు మీ ఇంట్లో గుద్దవాళ్ళు కొట్లాడతారు. 2 నీ పెళ్ళంకాలు ఒత్తుకుంటూ కూర్చోవాలి. 3 గిన్నెలు తోమాలి, ఇల్లు ఉడవాలి, బట్టలు ఉతకాలి. ఇంకేంది లైఫ్ మొత్తం గుద్దవాళ్ళు ఉందిగా. నీ అవ్వ నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా మామ. అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ లొల్లు ఉండదు, ఇంట్లో కూల్ వైబ్ ఉంటది. నా పెళ్ళాం వేడి వండి పెడితే నేను కూల్గా దెంగి తింటా. అత్త మామ గుద్దవాళ్ళకి ఇజ్జత్ ఇస్తారు. ఇంటికి పోతే కాడాని బీలు తెప్పిస్తారు. దెంగి తాగుతా, గుద్దవాళ్ళు ఊగుతా. మీ అత్త మామ నీ గుద్దవాళ్ళ కొడతారు ఇంకా పిల్లల్ని పట్టుకొచ్చినందుకు. నీ సూపర్ జాతి దెంగ మోసం రా ఇది అయితే. నన్నేమో లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్పి నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు. నీ ఒట్టకాయలు ఉబ్బా, నీ సుల్లికి దారం కట్టి గుంజా. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఆపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.